అందరినీ ఒక్కసారిగా లేపేయగలుగుతాను మొత్తాన్ని, బట్ నేను స్పేర్ చేస్తున్నాను వాళ్ళని, ఇలాంటి టైంలో చేయట్లేదు, నేను చాలా గొప్పవాడిని అని చెప్తున్నాడు. బట్ వాట్ ఇరాన్ ఈజ్ గోయింగ్ టు డూ అంటే దే ఆర్ ప్లానింగ్ టు టేక్ రివెంజ్. వాళ్ళ అలీ ఖమేనీ మృతికి రివెంజ్ తీర్చుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు, ప్రతీకారంతో రగిలిపోతున్నారు. అండ్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఇరాన్ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ కానీ ఐఆర్జీసీ కానీ ఇక్కడ ప్రయత్నిస్తుంది ఒకటే, ఏ యుద్ధమైనా సరే, ఎంత పెద్ద విప్లవం అయినా సరే ఖచ్చితంగా ప్రజల సపోర్ట్ లేకుండా జరగదు. సో ప్రజల్లో చీలికొచ్చింది, కరువు పెరిగింది, ఇరాన్లో కరువు కాటకాలతో ప్రజలు అల్లాడుతున్నారు, రెసిషన్ పెరిగింది, భారీగా రేట్లు పెరిగిపోతున్నాయి, అన్ని రకాలుగా చాలా తీవ్రంగా ప్రజలు అల్లాడిపోతున్నారు, ఉద్యోగాలు లేక, ఈ యుద్ధం వల్ల నష్టపోయి ఆర్థికంగా, ఇతర దేశాలకి వాళ్ళకి వీసాలు రాక, ఇలాంటి టైంలో ప్రజలలో చీలికొచ్చింది ప్రభుత్వం మీద. ఇప్పుడున్నటువంటి సుప్రీం లీడర్కి వ్యతిరేకంగా కొంతమంది మారారు, రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేశారు. దీన్ని పోగొట్టడం కోసం, అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడం కోసం అలీ ఖమేనీ మృతిని వాళ్ళు ఒక అస్త్రంగా ఉపయోగించుకున్నారు. ఈ సందర్భాన్ని ఒక వేదికగా, ఆయన అంత్యక్రియల్ని ఒక వేదికగా ఉపయోగించుకొని ప్రజల్లో ఆ స్పిరిట్ని మళ్ళీ లేవనెత్తడానికి, వాళ్ళ సుప్రీం లీడర్ ప్రాణాలు తీసిన వాళ్ళ మీద తిరిగి ప్రతీకారం తీర్చుకోవడానికి, వాళ్ళందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నారు. ఒకసారి మనం చూద్దాం అక్కడ వచ్చినటువంటి స్లోగన్స్ ఏంటి, వాళ్ళు చెప్పిన మాటలు ఏంటి. లెట్స్ టేక్ ఎ లుక్. کسی که کش امام مرا چرا نکشی که ننگ ماست اگر قاتل تو را نکشیم از این به بعد کفن جای جام بر تن ماست قسم به خون تو قتل ترامپ گردن ماست کسی که کشت امام مرا چرا نکشی که ننگ ماست اگر قاتل تو را نکشیم از این به بعد کفن جای جام بر تن ماست قسم به خون تو قتل ترامپ گردن ماست. సో చూశారు కదా అక్కడ వాళ్ళు ఇచ్చిన స్పీచ్కి ప్రజల నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఎలా ఉందో చూశారు కదా. ఇక నుంచి ఇది విశ్రాంతి తీసుకునే సమయం కాదు, మన ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి సిద్ధం అవ్వాల్సిన సమయం. మన రక్తం చిందించైనా సరే మన సుప్రీం లీడర్ మృతికి మనం ప్రతీకారం తీర్చుకుందాం అంటూ పిలుపునిస్తే ప్రజల నుంచి ఎంత గొప్ప రెస్పాన్స్ వచ్చిందో మనకు కనిపిస్తుంది. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ది ప్లాన్డ్ అండ్ ది ఎగ్జిక్యూటెడ్ అండ్ ఫైనల్లీ రిజల్ట్ కూడా వచ్చింది. ప్రజలు ఏకతాటి మీదకి రావడం మనకు కనిపిస్తుంది, ఇరాన్ అంతా మళ్ళీ తిరిగి ఏకం అవడం మనకు కనిపిస్తుంది. అండ్ దే వర్ ఏబుల్ టు యూజ్ ది సెంటిమెంట్ అండ్ దిస్ పర్టిక్యులర్ టైం ఒక నెరేటివ్ని బిల్డ్ చేయడానికి ఉపయోగించుకున్నారు వాళ్ళు. మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇట్స్ టైం ఫర్ అమెరికా. ఇప్పుడు ఏం చేయగలుగుతుంది మరి? అమెరికా ఓ పక్క నేను జాలి చూపిస్తే వాళ్ళు బ్రతికిపోతున్నారు అని చెప్పి ట్రంప్ మాట్లాడుతుంటే, నీ రక్తం కళ్ళ చూస్తామంటూ అక్కడి ప్రజలేమో శపథాలు చేస్తున్నారు. హూ ఈజ్ బ్లఫింగ్ హియర్? హూ ఈజ్ బ్లఫింగ్ హియర్? ఒక్కసారి మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? ఇరాన్ ఎప్పుడు ఒకే మాట మీద ఉంది. ఎర్ర జెండా ఎగరవేసిన దగ్గర నుంచి, ఖమేనీ పోయిన తర్వాత ఎర్ర జెండా ఎగిరినప్పటి నుంచి వాళ్ళు అదే మాట మీద ఉన్నారు, అదే పంథాన్ని కొనసాగిస్తున్నారు. ఏనాడు చర్చలకు వాళ్ళు పిలవలేదు, వాళ్ళు ముందడుగు వేయలేదు, యుద్ధానికి వెనకడలేదు. ఎప్పుడు ప్రతీకారంతో రగిలిపోయారు, బలంగా యుద్ధం చేశారు. ప్రపంచ దేశాలకి, ఇన్ఫ్యాక్ట్ ప్రపంచ దేశాలకు ఒక సరికొత్త యుద్ధ నీతిని వాళ్ళు పరిచయం చేశారు. అసిమెట్రిక్ వార్ఫేర్ అనే ఒక సరికొత్త యుద్ధ నీతిని వాళ్ళు నేర్పించారు.
ఇప్పుడు అది చూసే కదా ప్రపంచ దేశాలు ఇంక్లూడింగ్ ఇండియా వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ డ్రోన్స్ ఇన్ హ్యూజ్ నంబర్స్. వీఆర్ డెవలపింగ్ సపరేట్గా స్క్వాడ్రన్స్ రెడీ చేసుకుంటున్నాం. మనం డ్రోన్స్తో పనిచేసేటువంటి స్క్వాడ్రన్స్ రెడీ చేసుకుంటున్నాం. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీకేమనిపిస్తుంది ఈ కామెంట్స్ చూసిన తర్వాత? ఈ కామెంట్స్, ఈ స్లోగన్స్ చూసిన తర్వాత ట్రంప్ ఏం ఆలోచిస్తూ ఉండొచ్చు? డోంట్ యూ థింక్ ట్రంప్ ఖచ్చితంగా భయపడతాడని మీకు అనిపిస్తుందా? ఎందుకంటే ట్రంప్ ఇప్పటికీ ధైర్యంగా లేడు, కాన్ఫిడెంట్గా లేడు. హీఈస్ నాట్ రియల్లీ షూర్ అబౌట్ విన్నింగ్. మనకి ఇప్పటికీ అర్థమవుతుంది. చర్చలకి పిలుస్తున్నాడు, వాళ్ళని బ్రతిమలాడుకుంటున్నాడు. వాళ్ళ మీద ఇజ్రాయెల్ దాడి చేస్తే ఇజ్రాయెల్ని బ్రతిమలాడుకుంటున్నాడు, భయపెడుతున్నాడు. నో, ఇరాన్ ఏం చేయొద్దు, వాళ్ళని వదిలేయి, వాళ్ళు చర్చలకు రావాలి అని చెప్పి బేరవాలాడుతున్నాడు అక్కడ. మేము చర్చలకు రాము అని చెప్పి మొహం మీద చీగొట్టి వెళ్ళిపోయినా సరే మళ్ళీ వాళ్ళనే పిలుచుకుంటున్నాడు, మళ్ళీ అడుగుతున్నాడు, రండి 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 అని చెప్పి. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు సపోర్ట్ ఇరాన్ ఇన్ ఎనీవే. ఇరాన్ నేను సపోర్ట్ చేయడం లేదు. అక్కడ ఉన్న వ్యవస్థ నిజంగా మన సమాజానికి మంచిదా అంటే కాదు. అలాంటి ఒక సుప్రీం లీడర్షిప్ అనేది నిజంగా మంచిదా అంటే ఖచ్చితంగా కాదు. ప్రజాస్వామ్యం కాదు అది. అక్కడ ఎన్నో దారుణాలు జరిగాయి, ప్రజలు ఎన్నో అవస్థలు పడ్డారు. ఒక నియంతృత్వంలో ప్రజలు బ్రతుకుతున్నారు. అక్కడ ఎంతోమంది ప్రాణాలు, కొన్ని వేల మంది ప్రాణాలని అలవోకగా తీశారు. రీసెంట్గా ఈ యుద్ధం మొదలవడానికి ముందు అక్కడ జరిగినటువంటి ప్రొటెస్టుల్లో ఎంతమందిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చేశారో మనం చూసాం. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు సపోర్ట్ ఇన్ ఎనీ వే, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద రియాలిటీ, ఎగ్జిస్టింగ్ రియాలిటీని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్రజెంట్ ఉన్నటువంటి ఈక్వేషన్స్ నేను మీకు చెప్తున్నాను, వాట్ ఈజ్ వాట్ అనేది. సో వాట్ డూ యూ థింక్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. کسی که کشت امام مرا چرا نکشیم؟ که ننگ ماست اگر قاتل تو را نکشیم. از این به بعد کفن جای جام بر تن ماست. قسم به خون تو قتل ترامپ گردن ماست. یا